క్రిస్మస్ పేరుతో చాలా మంది చాలా ధర్మకార్యాలు చేస్తుంటారు. బట్టలు పంచుతుంటారు, బెడ్షీట్లు పంచుతుంటారు, చాలా మంది రోగుల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ పంచుతుంటారు. అంటే వీళ్ళ కష్టాన్ని వారి కోసం ఇస్తున్నారు. త్యాగం. ఎందుకు ఇది చేస్తున్నారు? అసలు క్రిస్మస్ లో ఉన్నదే త్యాగం అయ్యా. ఆయన పరలోకాన్ని వదులుకోవటం. ఎవరండి వదులుకుంటారు? కుర్చీని ఎవరండి వదులుకుంటారు? సీఎం కుర్చీ వదులుకోమని చూద్దాం ఎవరినైనా. ఎవరు వదులుకోరండి సీఎం కుర్చీ. సీఎం కుర్చీ దగ్గర సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది, సర్పంచ్ కుర్చీ వదులుకుంటారు అడగండి. వదులుకోరండి. అలాంటిది పరలోకములో దేవుడుగా, దేవుడితో సమానముగా ఉన్న ఆయన అసలు పరలోక కుర్చీ వదిలేశాడు, పరలోకాన్ని వదిలేశాడు, భూమి మీద మనిషిగా వచ్చాడు, మనుషుల్లో దాసుడుగా వచ్చాడు, దాసుడుగా మరలా కంప్లీట్ గా ఇక ఏంటంటే మనుషుల్లో లీస్ట్ పొజిషన్ ఉండదంటే ఇంకా అదే. ఏంటయ్యా ఈ త్యాగం? అక్కడ అధికారాన్ని వదులుకొని వచ్చాడు, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రాణాన్ని వదిలేశాడు. ఇది ఎంత గొప్ప త్యాగం. ఈ త్యాగాలు ఏమైపోయాయి క్రిస్మస్ లో? క్రిస్మస్ అంటే బెలూన్లు అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే కేకులు అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే డెకరేషన్ అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే ఏమంటే గెంతటం అనుకుంటున్నారా? నో. క్రిస్మస్ అంటే ప్రేమ, క్రిస్మస్ అంటే త్యాగం. ఇది మరిచిపోయి నువ్వు ఎంత చేసినా అది దేవుడికి బాధ, వేదన తప్ప దేవుడికి ఏ మాత్రం సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేది కాదు.